మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఒక ఆర్థికవేత్తగా, ఒక అధ్యాపకుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. దేశ ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. హరిక, రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో అంటే ఏఐసిసి హెడ్ క్వార్టర్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ సంబంధించిన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అక్కడనే ఏఐసిసి సంబంధించిన సభ్యులు, అదేవిధంగా ముఖ్యమైన నేతలు, కార్యకర్తలందరూ కూడా నివాళులర్పించేందుకు అవకాశం అనేది కూడా ఇస్తారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ముగ్గురు కూతుర్లలో ఒక కూతురు అమెరికాలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె అమెరికా నుంచి బయలుదేరారు. ఆమె రేపటికల్లా ఇండియాకి చేరుకుంటారు. రేపు ఆమె చేరుకున్న తర్వాత ఈ అంత్యక్రియల కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తారు. మన్మోహన్ సింగ్ ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కూతుర్లు ఇండియాలోనే ఉన్నారు, ఒక కూతురు అమెరికాలో ఉన్నారు. ఆమె కారణంగా ఈ అంత్యక్రియల కార్యక్రమం అనేది ఆలస్యం అవుతోంది. సో ఈ రోజంతా కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. శ్రీ మోతీలాల్ మార్గ్ లో ఉంచుతారు. ఆ తర్వాత రేపు ఏఐసిసి కార్యాలయానికి తీసుకొస్తారు. ఈ రోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఏఐసిసికి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, వీళ్ళందరూ కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పిస్తారు. కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముగ్గురు కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలోకి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం, అదేవిధంగా రాజ్ఘాట్ లోని ఏ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి అనే దాని గురించి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఆయనకు అక్కడ స్థలాన్ని కూడా కేటాయిస్తారు. ఎందుకంటే మాజీ ప్రధానులందరికీ కూడా వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించిన చోట స్మారక కేంద్రాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో మన్మోహన్ సింగ్ కూడా అటువంటి స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాలు భారత ప్రధానిగా, 5 సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. కాబట్టి దానికి గుర్తుగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. 7 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలను కూడా ప్రకటించింది. జాతీయ జెండాను అవనతనం చేశారు. ఈ 7 రోజుల పాటు ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండవు, సంతాప దినాలుగా ప్రకటిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన అధికారిక కార్యక్రమాలన్నింటి కూడా రద్దు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో భారీ వర్షం పడడం కారణంగా కొంత ఈ విజిటర్స్ కి అంతరాయం అనేది కూడా కలుగుతోంది. ముఖ్యమైన వాళ్ళని మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నారు. వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనుమతిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి చేరుకుంటారు. 12:45 ప్రాంతాల్లో ఆయన ఢిల్లీకి చేరుకొని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తర్వాత ఆయన తిరిగి అమరావతికి వస్తారు. రేవంత్ రెడ్డి కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో ఢిల్లీకి వస్తారు. ఆయన కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. రేపు అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా సామాన్య కార్యకర్తలకు ఏఐసిసి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, మిగిలిన వాళ్ళందరికీ కూడా రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి రమ్మని చెప్పేసి సమాచారం అందింది. ఈ రోజు కేవలం వివిఐపీలకు మాత్రమే అనుమతిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. ప్రస్తుతం 10:45 ఉపరాష్ట్రపతి వస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియల కార్యక్రమం మొత్తాన్ని కూడా నిర్వహిస్తాము. ఎందుకంటే పంజాబ్ సిక్ కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఈ అంత్యక్రియల కార్యక్రమం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ మన్మోహన్ సింగ్ సతీమణి గురుచరణ్ కౌర్ కు తెలియజేయడం జరిగింది. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కూడా కొద్దిసేపు మాట్లాడారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అంత్యక్రియల కార్యక్రమం మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఏఐసిసి తరఫున ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా అక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేపు కేంద్ర కార్యాలయాన్ని తీసుకొస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
ఆవిర్భావ దినోత్సవం సందర్భం కాబట్టి దీన్ని పురస్కరించుకొని రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. 2 రోజుల సిడబ్ల్యూసీ సమావేశాల కోసం బెల్గావి వెళ్లిన ఏఐసీసీ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా ఢిల్లీకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. హారిక, అయితే శిరీష్, ఇంకా ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి? అంటే తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ముఖ్యంగా తెలంగాణ నుంచి పలువురు రాష్ట్ర మంత్రులు కూడా అక్కడికి వస్తారని చెప్పి సమాచారం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన పలువురు మంత్రులు కూడా వస్తారు. వాళ్ళందరూ భవిష్యత్ రేపు రావచ్చు. రేపు వాళ్ళంతా కూడా ఢిల్లీకి చేరుకొని అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడం పాటు ఏఐసీసీలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. దాంతో పాటుగా కొంతమంది విదేశీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సింది. ఇదంతా కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీన్ని పరిశీలిస్తోంది. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ప్రధానిగా సేవలు అందించారు. దేశ విదేశాల్లో అనేక మందిని ఆప్తులను కూడా సంపాదించారు. అనేక దేశాల ప్రభుత్వాధినేతలతో కూడా ఆయనకు సత్సంబంధాలంటి కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళలో కొంతమంది కానీ వాళ్ళ తరపున ప్రతినిధులు కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఢిల్లీలో భారీ వర్షాలు ఉండే కారణంగా ఆ రకంగా ఏర్పాట్లంటివి కూడా చేయడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజ్ఞానం, వినయం, నిబద్ధతకు మన్మోహన్ సింగ్ ప్రతీక అని కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా తీసుకువచ్చిన సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా దేశానికి వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మన్మోహన్ మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ మృతి చెందారు. ఆయన 1932 సెప్టెంబర్ 26న జన్మించి పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించారు. విభజన సమయంలో భారత్కు వచ్చిన మన్మోహన్ సింగ్ 1931లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ 13వ భారత ప్రధానిగా సేవలందించారు.